ఎప్పుడైనా అరుదుగా ఒకసారి బ్లడ్ పడింది మోషన్లో, తర్వాత రిపీట్ కాలేదు, ఇంకే సమస్య లేదు అని అంటే మళ్ళీ గమనించండి. అదేమైనా మీకు తెలియకుండా వస్తుందా, మీరు ప్రతిసారి గమనించుకుంటున్నారా? రెండవది, బ్లడ్ పడ్డమే కాకుండా మోషన్ వెళ్ళినప్పుడు సివియర్ పెయిన్ ఉండడం. ఈ పెయిన్కి ఇది ప్రతిదీ చెప్పాం కదా ఇందాక అనుకున్నట్టు పైల్స్ వాటికి సంబంధం కాకపోవచ్చు. ఇంకో కండిషన్ ఫిషర్ అని ఉంటుంది, అంటే చీలిపోవడం ఆయన ద్వారంలో. ఇది యూజువల్గా కాన్స్టిపేషన్ ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు చీలుకుపోయి నొప్పి రావడం, కొంచెం రక్తస్రావం జరగడం ఇట్లాంటివి. మూడవ ప్రాబ్లం ఏంటంటే ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉండడం, అంటే పస్ కానీ, పుండు పడ్డం కానీ, చీము కానీ, రక్తం కారడం లేదా మామూలు వాటరీ డిశ్చార్జ్ లాంటివి ఉండడం. ఇవేంటంటే వీటిని మామూలుగా మేము అంటామంటే ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఒకటి యాబ్సెస్ లేదా ఫిస్టులా ఫామ్ అయ్యే రకమైన డిసీజెస్. సో వీటన్నిటిని ఏంటంటే ఒకసారి క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా చాలా వరకు గమనించవచ్చు. దానికి అవసరమైన ఇన్వెస్టిగేషన్ అవసరాన్ని బట్టి మనము చేసుకోవచ్చు.